అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు హీరో దగ్గుబాటి రానా. బ్యాంక్ స్టేట్మెంట్స్ తో విచారణకు వెళ్లారు ఆయన. బెట్టింగ్ యాప్ తో చేసుకున్న అగ్రిమెంట్, యాప్ ప్రమోషన్ తో వచ్చిన పారితోషిక వివరాలను సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. 2017లో బెట్టింగ్ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు రానా. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశారని సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం చేసుకునే సమయంలో లీగల్ టీం ద్వారా అన్ని పరిశీలించే ఒప్పందం చేసుకున్నారని గతంలో చెప్పారు రానా. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదన్నారు. ఈ కేసులో ఉదయం యాంకర్ విష్ణుప్రియను కూడా ప్రశ్నించారు సిఐడి అధికారులు. 3 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు విష్ణుప్రియ. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వివరాలు సిఐడి అధికారులకు అందజేశారు ఆమె. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు విచారణను ఎదుర్కొన్నారు. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నారు సిఐడి అధికారులు. ప్రకాష్ రాజును గంటపాటు, విజయ్ దేవరకొండను 2 గంటల పాటు ప్రశ్నించారు. సిరి హనుమంతును 4 గంటల పాటు క్వశ్చన్ చేశారు. యాప్స్ ప్రమోట్ చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ను తీసుకున్నారు సిఐడి అధికారులు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు హీరో దగ్గుబాటి రానా. బ్యాంక్ స్టేట్మెంట్స్ తో విచారణకు వెళ్లారాయన. బెట్టింగ్ యాప్ తో చేసుకున్న అగ్రిమెంట్, యాప్ ప్రమోషన్ తో వచ్చినటువంటి పారితోషికం వివరాలను సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. 2017లో బెట్టింగ్ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు రానా. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం చేసుకునే సమయంలో లీగల్ టీం ద్వారా అన్ని పరిశీలించే ఒప్పందం చేసుకున్నారని గతంలో చెప్పారు రానా. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదన్నారు. ఈ కేసులో ఉదయం యాంకర్ విష్ణుప్రియను కూడా ప్రశ్నించారు సిఐడి అధికారులు. 3 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు విష్ణుప్రియ. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వివరాలు సిఐడి అధికారులకు అందజేశారామె. ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు విచారణను ఎదుర్కొన్నారు. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీనటులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నారు సిఐడి అధికారులు. ప్రకాష్ రాజును గంటపాటు, విజయ్ దేవరకొండను 2 గంటల పాటు ప్రశ్నించారు. సిరి హనుమంతు 4 గంటల పాటు క్వశ్చన్ చేశారు. యాప్స్ ప్రమోట్ చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు సిఐడి అధికారులు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు హీరో దగ్గుబాటి రానా. అప్డేట్స్ ఏంటి తెలుసుకుందాం రవిని అడిగి. రవి, హీరో దగ్గుబాటి రానా ఎలాంటి విచారణలో ఎలాంటి విషయాలు బయట పెట్టారు, ఏ స్టేట్మెంట్స్ వారికి అందజేశారు? గంటన్నరగా సిఐడి అధికారులు దగ్గుబాటి రానాను విచారిస్తున్నారు. 2017లో తాను ప్రమోట్ చేసినటువంటి ఒక గేమింగ్ యాప్కు సంబంధించి సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చి ఈరోజు విచారణకు పిలిపించారు. 2017 తర్వాత ఏ బెట్టింగ్ యాప్కు కానీ లేకపోతే ఏ గేమింగ్ యాప్కి తాను ప్రమోట్ చేయలేదు అనేటటువంటి విషయాన్ని గతంలో రానా చెప్పాడు. ప్రస్తుతం సిఐడి అధికారులకు కూడా అదే విషయాన్ని చెప్పాడు. అయితే 2017లో తాను ఒక గేమింగ్ యాప్తో కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్ ఏ విధంగా ఉంది, అప్పుడు ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారు, తీసుకున్నటువంటి డబ్బును ఏం చేశారు, ఎలా వేటికైనా పెట్టుబడులుగా పెట్టారా, ఎటు మళ్లించారు అనే దానిపైన పూర్తి వివరాలు సిఐడి అధికారులు అడిగారు. దానికి సంబంధించి మొత్తం తనకున్నటువంటి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్స్ కాపీతో తన విచారణకు హాజరయ్యారు. గతంలోనే దగ్గుబాటి రానా ఈడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఈడీ కూడా బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారించింది. అందులో ప్రకాష్ రాజ్ ఉన్నాడు, దగ్గుబాటి రానా, మంచులక్ష్మి కూడా ఉన్నారు. గతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. 2017లో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ పైన తెలంగాణ స్టేట్లో నిషేధాన్ని విధించారు. కానీ అంతకు ముందే తాను కాంట్రాక్ట్ చేశాననే విషయాన్ని చెప్పారు. అయితే ఒక కంప్లీట్గా స్కిల్డ్ గేమింగ్ యాప్కు తాను ప్రమోట్ చేశాను, తనకున్నటువంటి లీగల్ టీం ద్వారా పూర్తిగా చట్టబద్ధత ఉందని తెలుసుకున్న తర్వాతే ఆ యాప్కు ప్రమోట్ చేశాను అనేటటువంటి విషయాన్ని దగ్గుబాటి రానా గతంలో చెప్పాడు. అయితే సిఐడి కూడా ఈసారి దూకుడు పెంచింది. ఈ బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ విచారణను ఎదుర్కొన్నాడు, సినిమా హీరో విజయ్ దేవరకొండ విచారణను ఎదుర్కొన్నాడు, బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి సిరి హనుమంతు, ప్రస్తుతం రానాతో పాటు యాంకర్ విష్ణుప్రియ కూడా సిఐడి అధికారులు విచారిస్తున్నారు. 3 గంటలుగా విష్ణుప్రియను విచారిస్తున్నారు. తను కొన్ని గేమింగ్ యాప్స్తో పాటు బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేసింది. గతంలో పంజాగుట్ట పిఎస్లో విష్ణుప్రియ పైన కేసు కూడా నమోదైంది, అప్పుడు విచారించారు కూడా. సో ప్రస్తుతం సిఐడి అధికారులు కూడా
విచారిస్తున్నారు. సో ఏ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఏ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఏ విధంగా అప్రోచ్ అయ్యావు, లేకపోతే యాప్స్ నిర్వాహకులే తనను అప్రోచ్ అయ్యారా, ఏ యాప్ నుంచి ప్రమోట్ చేయడం ద్వారా ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారనే పూర్తి వివరాలను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. 3 గంటలుగా విష్ణుప్రియ విచారణ కొనసాగుతోంది. విజయ్ దేవరకొండను కూడా గతంలో మొన్న 3 రోజుల క్రితం 2 గంటల పాటు విచారించారు. తను కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తాను 1x బెట్ను ప్రమోట్ చేశారు, A23 అనేటటువంటి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. అది పూర్తిగా చట్టబద్ధత ఉందని తెలుసుకున్న తర్వాతే తాను ప్రమోట్ చేశాననే విషయాన్ని చెప్పారు. సో నిషేధం కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కానీ మిగతా రాష్ట్రాలకు కూడా తను ప్రమోట్ చేసినటువంటి యాప్ వర్కింగ్లో ఉంది అనే విషయాన్ని కూడా సిఐడి అధికారులకు చెప్పాడు. గతంలో విజయ్ దేవరకొండ ఈడీ విచారణను ఎదుర్కొన్నప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. సో ప్రస్తుతం ఎవరెవరైతే ఈడీ విచారణను ఎదుర్కొన్నారో, ఎవరెవరైతే యాప్స్ను ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ సిఐడి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. సో విజయ్ దేవరకొండ తర్వాత ఆ రోజు ప్రకాష్ రాజ్ను విచారించినప్పుడు ప్రకాష్ రాజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. తను 2016లో ఒక గేమింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు, జంగిల్ రమ్మీ అనే యాప్ను. ఆ తర్వాత ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్ కానీ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయలేదనే విషయాన్ని సిఐడి అధికారులకు చెప్పాడు. తాను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే, అలాంటి తప్పు నేను ఇంకెప్పుడు చేయను. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈజీ మనీ సంపాదించవచ్చు అనే భావన నుంచి బయటికి రావాలి, కష్టపడి డబ్బులు సంపాదించాలనే విషయాన్ని ప్రకాష్ రాజ్ చెప్పాడు. తను కూడా పూర్తి బ్యాంక్ స్టేట్మెంట్స్ 2016లో తను ప్రమోట్ చేసిన జంగిల్ రమ్మీకి సంబంధించి ఎంత డబ్బులు తీసుకున్నారో వాటి ఆధారాలతో పాటు తనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ వివరాలన్నింటినీ కూడా సబ్మిట్ చేశారు. మరోవైపు బిగ్ బాస్ ఫేమ్గా ఉన్నటువంటి సిరి హనుమంతును 3 రోజుల క్రితం 4 గంటల పాటు విచారించారు. తను ఒక 3 బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటళ్ళు కూడా తన పేరుపైన ఉన్నట్లుగా సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. సో హాస్పిటల్ నిర్వహించడానికి డబ్బు ఏ విధంగా వచ్చింది, బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్ ప్రమోట్ చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బులను ఆ బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్లో పెట్టుబడులుగా ఏమైనా పెట్టారా అనే వివరాలను కూడా సిరి హనుమంతుని అడిగి తెలుసుకున్నారు. సో ప్రస్తుతం సిఐడి అధికారుల దూకుడు చూస్తుంటే ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి దశల వారీగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది దేవి. అయితే హీరో రానా విచారణ సందర్భంగా తాను కేవలం స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ని మాత్రమే ప్రమోట్ చేశారంటున్నారు. ఏంటి రవి, గేమ్ యాప్కి అని స్కిల్ బేస్డ్ గేమ్ యాప్కి ఏంటి డిఫరెన్స్? అంటే గతంలో మనం ఈడీ విచారణకు హాజరైనప్పుడు రానా మీడియాతో మాట్లాడుతూ విషయాన్ని ప్రస్తావించారు. స్కిల్ బేస్డ్ గేమ్కి ప్రమోట్ చేశారు. అంటే కొన్ని మనం చూస్తుంటాం బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్ కావాలనే యాప్ నిర్వాహకులు ఎవరైతే గేమ్ ఆడుతుంటారో వాళ్ళ ద్వారా డబ్బులు పెట్టిస్తారు. కొంత ఇనిషియల్ అమౌంట్ కూడా బెట్టింగ్ యాపే ఇస్తుంటుంది వాళ్ళు ఇనిషియల్గా ఆడడానికి. సో ముందు డబ్బు ఆశ ఎక్కువ చూపిస్తారు. 100 రూపాయలు పెట్టినప్పుడు 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు పెట్టినప్పుడు 10,000 రూపాయలు వస్తుంది. అలా ఎక్కువ వస్తున్నాయనే ఉద్దేశంతో ఒకేసారి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టుబడిగా అందులో పెడతారు. ఒక్కసారిగా ఉన్నదంతా ఊడ్చిపోతుంది. సో ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్స్, ఇవన్నీ కొన్ని గేమింగ్ యాప్స్ ఉన్నాయి. కానీ రానా ప్రమోట్ చేసినటువంటి వాటిలో పూర్తిగా డబ్బులు పెట్టి ఆడేటటువంటి గేమ్ కాకుండా హ్యూమన్ సైకాలజీ స్కిల్కు సంబంధించినటువంటి, అంటే మనకు ఉన్నటువంటి స్కిల్స్ ఆధారంగా ఆడాల్సినటువంటి గేమ్. అందులో ఎలాంటి డబ్బులు పెట్టేది లేదు, అందులో డబ్బులు పోగొట్టుకోవడం అనేటటువంటిది కూడా ఉండదు అనే విషయాన్ని రానా చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించారు. ఆ గేమ్ ఏ విధంగా ఆడతారు, ఆ గేమ్ ఉన్నటువంటిది ఏది, ఏ రాష్ట్రాల్లో ఉంది, ఆ గేమింగ్ యాప్ నిర్వాహకులు ఎవరు అనేటటువంటి పూర్తి వివరాలను కూడా ప్రస్తుతం సిఐడి అధికారులకు విచారిస్తున్నారు దేవి. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.